1999లో కందార్ హైజాక్ జరిగింది. इंडियन एयरलाइंस का प्लेन हाईजैक हुआ. 176 హాస్టేజెస్ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాం. బట్ దానికి బదులుగా ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. ఒక చాలా పెద్ద పొలిటీషియన్ కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు టెర్రరిస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దేశం ముఖ్యమా, పొలిటీషియన్ ముఖ్యమా అనేది ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ 1999లో కందార్ హైజాక్ జరిగింది సార్. అవును. మన ఫ్లైట్ ఒకటి నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాల్సింది తీసుకెళ్ళిపోయి కాందార్ ఆఫ్ఘనిస్తాన్లో దాచుంచేసినారు. ఒక 4-5 రోజులు దాచుంచినారు. మనం సక్సెస్ఫుల్ అయినాం. 175, 176 హాస్టేజెస్ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాం. బట్ దానికి బదులుగా ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. దానివల్లే మన భారతదేశంలో తర్వాత బాంబ్ బ్లాస్టులు కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కాందార్ ఆ ఫ్లైట్ నుంచి హైజాక్ నుంచి మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు జరిపిన నెగోషియేషన్స్ కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి చెప్పగలుగుతారా సార్? సార్ యాక్చువల్లీ మనం 1990s ఆ దశాబ్దం చూసుకుంటే లాట్ ఆఫ్ హైజాక్స్ యూస్ టు హ్యాపన్ సార్. చాలా హైజాక్స్ అయ్యాయి. అందులో ఒక హైజాక్ IC-814 అనే ఫ్లైట్ హైజాక్. మీరు అంటున్నది IC-814 గురించి. ఇది నేపాల్ నుంచి ఢిల్లీకి రావాలి, కానీ ఢిల్లీలో రాకుండా మధ్యలోనే హైజాక్ అయింది. అంటే హైజాకర్స్ నేపాల్ నుంచే ఫ్లైట్లో బోర్డ్ అయిపోయారు. హైజాక్ చేసి ఫస్ట్ అమృత్సర్ తీసుకెళ్లారు. అమృత్సర్ నుంచి అది ఫైనలీ కాందార్కి వెళ్ళడం జరిగింది సార్. అండ్ 1999లో అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా తాలిబాన్ ఉంది. దీన్ని తాలిబాన్ 2.0 అంటారు. అప్పట్లో తాలిబాన్ 1.0 అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ ఫ్లైట్ హైజాక్ చేసిందో దాని పేరు లష్కరే తైబా. అండ్ కొన్ని వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మిలిటెంట్స్ అందరు కలిసి ఈ ఫ్లైట్ హైజాక్ చేశారు సార్. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆపరేషన్స్ చేసి ఎవరైతే టెర్రరిస్ట్ని మనం పట్టుకున్నామో వాళ్ళని రిలీజ్ చేయాలి. అందులో ముఖ్యంగా మీరు అన్నట్టుగా 3 పేర్లు సార్. మౌలానా మసూద్ అజర్, ఒమర్ షేక్ అండ్ అహ్మద్ జర్గార్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టెర్రరిస్ట్. వాళ్ళు వీళ్ళని వదలాలి అని చెప్పేసి అడగడం. మనందరికీ తెలుసు మౌలానా మసూద్ అజర్ ఇప్పుడు హీఈస్ ది చైర్పర్సన్ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ జైషే మొహమ్మద్. అండ్ సెకండ్ ఒమర్ షేక్ అనే అతను ఆ తర్వాత సార్ 2002లో ఒక అమెరికన్ రిపోర్టర్ ఆయనని హైజాక్ చేసి కిడ్నాప్ చేసి మర్డర్ చేయడం కూడా జరిగింది. డానియల్ పర్ల్ అని చెప్పి ఒక వ్యక్తి. అది కూడా చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చాలా హైలైట్ అయింది. అంటే వదిలేసిన ముగ్గురులో ఇద్దరు చాలా పెద్ద టెర్రరిస్టులు. అందులో ఒకడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. సో చాలా మంది ఏంటంటే ప్రజలకి ఓకే మాకు అర్థమైంది 170 ప్యాసింజర్స్ని మీరు కాపాడారు, కానీ వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ 170 ప్యాసింజర్స్ ప్రాణం ముఖ్యమా, లేదా ఇంతమంది కోల్పోయారు వాళ్ళ ప్రాణం ముఖ్యమా అనేది చాలా పెద్ద ప్రశ్న సార్. అండ్ వాజ్పేయి గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ సార్. అండ్ వాజ్పేయి గారు మొత్తం సర్వీస్లో ఒక బ్లాక్ స్పాట్ అంటే ఇది IC-814 హైజాక్ సార్. చాలా మంది ఏమంటారంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్ ఆన్ దిస్ సార్. అంటే 100% ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నాకు ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కడ రాయలేదు కాబట్టి. కానీ ఏమంటారంటే ఒక చాలా పెద్ద పొలిటీషియన్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్లో ఉన్నారు కాబట్టి మనం ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి ఆ మిలిటెంట్స్ని చంపకుండా ఈ ముగ్గురు టెర్రరిస్ట్ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది సార్. సో డిబేట్ ఏమొస్తుందంటే దేశం ముఖ్యమా, పొలిటీషియన్ ముఖ్యమా అన్నది డిబేట్, లేదా పొలిటీషియన్ ఫ్యామిలీ మెంబర్ ముఖ్యమా అన్నది డిబేట్. సో ఒక మిలిటరీ ఆపరేషన్ ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర 1984లో NSG అనే ఒక సంస్థని మనం ఏర్పాటు చేసాం సార్. ఇందిరాగాంధీ గారిని అక్రమంగా చంపేసిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనే ఒక సంస్థ వచ్చింది. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, యాంటీ హైజాకింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి ఇచ్చాం సార్. సో మన దేశంలో పౌరులందరూ ఏంటంటే నువ్వు యాంటీ హైజాకింగ్ పాలసీ అని చెప్పేసి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసావు, ఆ సంస్థను ఆపరేషన్ కూడా చేయనీయలేదు. అసలు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ సంస్థ అన్నట్టు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఏంటంటే సార్, ఆఫ్ఘనిస్తాన్లో నేను అన్నాను కదా అప్పట్లో తాలిబాన్ 1 రూల్ చేసేది అని చెప్పేసి.
వాళ్ళు ఇండియన్ అథారిటీస్తో కోఆపరేట్ చేశారు సార్. కాకపోతే ఒక నరేటివ్ ఏం బిల్డ్ చేశారంటే ఈ యొక్క హైజాక్లో వాళ్ళ చేయి కూడా ఉంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేశారు. కానీ అది అబద్ధం సార్. ఇనీషియలీ 1996 నుంచి ఈ రోజు వరకు, మనం పాడ్కాస్ట్ చేస్తున్న రోజు వరకు తాలిబాన్ ఎప్పుడూ ఇండియాకి ఫేవరబుల్గానే ఉంది సార్. కానీ పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అండ్ వెస్టర్న్ మీడియా తాలిబాన్ని ఒక నెగటివ్ ఫ్రేమ్వర్క్లో ఒక నేరేటివ్ బిల్డ్ మొత్తం ప్రపంచంలో చేశారు సార్. ఇన్ఫ్యాక్ట్ తాలిబాన్ని జన్మనిచ్చింది అమెరికా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కలిసే సార్. కానీ ఇండియా మీద మీరు హిస్టరీ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఇండియా తీసుకున్నా ఏ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ వెనుక తాలిబాన్ డైరెక్ట్ చేయి లేదు సార్. దే హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ ఎనీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. కానీ పాకిస్తాన్ వాడు, అమెరికా వాడు కలిసి తాలిబాన్ని ఇండియాకి ఒక నెగిటివ్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే మనకి తాలిబాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా సార్. సో ఆ ఫ్రెండ్షిప్ని ఆపాలి అంటే ఒక ఫాల్స్ నరేటివ్ని బిల్డ్ చేయాలి. అందుకని చెప్పేసి చేయడం జరిగింది సార్. కానీ IC-814 ఇన్సిడెంట్ మాత్రము ఖచ్చితంగా అక్కడ తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు సార్. సార్ మన దేశము మనకి ఏంటంటే సార్, కల్చరలీ మనం మంచి వాళ్ళం సార్. ది ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సార్, ఐఎమ్ ద డిఫెన్స్ మినిస్టర్, 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలి. నేనేం చేస్తాను, వాళ్ళకి తెలియకుండానో వాళ్ళకి తెలుసో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు 24 అవర్స్ తర్వాత చచ్చిపోయేటట్టు ఇంజెక్షన్ ఇస్తాను. అంత డ్రెడెడ్ టెర్రరిస్ట్ని అంత ఈజీగా ఎందుకు పోనివ్వాలి సార్? మీరు వదిలేయండి, వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, 24 అవర్స్ తర్వాత చచ్చిపోతాడు. ఎందుకు అలాంటి స్టాండ్ మనం తీసుకోము అన్నది పెద్ద ప్రశ్న సార్. ఒక దేశము కరేజ్ చూపించాలి సార్. ఇజ్రాయెల్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, వాళ్ళకి ఎదురుగా ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు. మనం ఇప్పుడు కూడా ఆ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోకపోతే మరెప్పుడు? ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఆపరేషన్ సింధూరు ఈజ్ గోయింగ్ ఆన్ అని ప్రధాని గారు అంటారు. పుల్వామాలో జరిగింది, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. అనదర్ మనం ఇంకొక అటాక్ అవడానికి వెయిట్ చేస్తున్నామా? ఎందుకు అటాక్ జరిగినప్పుడే మనం రిప్లై ఇస్తాము? వై వీ డు నాట్ లాంచ్ అన్ అటాక్? ప్రియంటివ్గా మనం అటాక్ ఎందుకు లాంచ్ చేయము అన్నది ప్రజల్లో ఉన్నది చాలా పెద్ద ప్రశ్న సార్. ఏదైనా అటాక్ జరిగితే దానికి మనం జవాబిస్తాం, బాగానే ఉంది, వెరీ గుడ్. బట్ అసలు వాడు మన మీద అటాక్ చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకుంటేనే కదా సార్ నిజమైన గెలుపు. అక్కడ ఎందుకో మనం వెనక్కి పడిపోతున్నాం సార్. ఇప్పుడు అమెరికా వాడు ఉన్నాడు సార్, ఇరాన్ వాడు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోబోతున్నాడు అని చెప్పి వాడు మీద బాంబు వేసేస్తున్నాడు. అలాంటప్పుడు ఇండియా పాకిస్తాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చింది? వాళ్ళ మీద మనం ఎందుకు అటాక్ చేయాలి? ఎందుకంటే కల్చరలీ మనం డిఫెన్సివ్ సార్, మనం అగ్రెసివ్ స్టేట్ కాదు. కానీ ఈ 21st సెంచరీలో మాత్రము మనం అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోకపోతే మనకు ఆర్థికంగాను జియోపొలిటికల్గాను చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. సో మనం కూడా కొన్ని నేర్చుకోవాలి సార్. ఒక ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి కానీ, అమెరికా లాంటి దేశం నుంచి కానీ అట్లీస్ట్ ఆ మిలిటరీ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాలి, ఎనిమిని ఎలా స్నప్ చేయాలి, ఎలా తొక్కి ఉంచాలి, ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం చాలా ఉంది సార్ మన దేశానికి. సార్ ఇందాక మీరు